హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడింగ్ మైండ్ సెట్ తెలుగు. నిన్న మనం అనుకున్నాం ఇది 22,020 ఈజ్ అ కీ సపోర్ట్ అనుకున్నాం. సో అది ఓపెన్ అవడమే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అండ్ అంతకుముందు డేస్ హైని వన్స్ క్లోజ్ చేశాక మనం అనుకున్న సపోర్ట్ అనుకున్నాం 21,863. ఈవెన్ ఈ లెవెల్ని కూడా క్రాస్ చేసింది. మళ్ళీ ఇది రెసిస్టెన్స్ లెక్క వర్క్ అయింది. రేపటి రోజు నేను జరగవచ్చు. నార్మల్లీ ఇవాళ నైట్ ఫెడ్ మీటింగ్ ఉంటుంది. ఒకవేళ కనుక మనకి అగెనెస్ట్గా వస్తే సో అప్పుడు మనకేంటంటే మనం చూసే లెవెల్ అంటే మనం 21,693 చూసాం. ఇంకా కనుక క్రాస్ అయిందంటే దెన్ 21,545. దిస్ ఈజ్ ద కీ సపోర్ట్స్. అండ్ రెసిస్టెన్స్ వచ్చేసరికి ఒకవేళ ఫెడ్ మీటింగ్ మనకి పాజిటివ్గా వచ్చినా కూడా బేసిక్గా మన మార్కెట్స్ నెగిటివ్లో ఉన్నాయి. సో కాబట్టి ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 21,864 అండ్ సెకండ్ రెసిస్టెన్స్ ఈజ్ అట్ 21,935. వన్స్ 21,935కి వచ్చినాక మనం ఇక్కడ పుట్ని తీసుకోవచ్చు. మళ్ళీ మనం డౌన్ సైడ్కి రావచ్చు. బేసిక్గా మనం బేరిష్లో ఉన్నాం. సో మనం డేలో చూస్తే మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఈ కీ సపోర్ట్ ఉంది కదా 21,930. ఇవి అంతకుముందున్న డేస్ లోస్, వీటిని క్రాస్ చేసింది. అండ్ వన్స్ ఈ లెవెల్ని కనుక క్రాస్ చేసిందంటే దెన్ విల్ సి 21,693. అది కూడా క్రాస్ అయిందంటే 21,542. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీలో సో బ్యాంక్ నిఫ్టీ చూడ్డానికి కొంచెం పాజిటివ్లో ఉన్నా కూడా బట్ స్టిల్ ఇఫ్ నిఫ్టీ ఫాల్ అయిందంటే ఇది కూడా ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇవాళ ఫెడ్ మీటింగ్ మెయిన్గా ఎఫెక్ట్ చేసేది బ్యాంక్ నిఫ్టీని ఎఫెక్ట్ చేస్తుంది. సో కాబట్టి ఒకవేళ కనుక రేపు అగెనెస్ట్గా ఫెడ్ మీటింగ్లో ఏదైనా చెప్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ డ్రాగ్ చేసేది, మార్కెట్స్ని డ్రాగ్ చేసేది బ్యాంక్ నిఫ్టీ అవుతుంది. అండ్ నెక్స్ట్ రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది. సో ఇవాళ మార్కెట్ ఓపెన్ అవడమే 46,528 కింద ఓపెన్ అయింది. అండ్ మళ్ళీ మీదకి వచ్చింది ఈ లెవెల్ 46,614, బట్ దాన్ని క్రాస్ చేయలేకపోయింది అండ్ మొత్తం సైడ్ వేస్ వచ్చింది. అండ్ నిన్న మనం అనుకున్న సపోర్ట్స్ 46,293 అనుకున్నాం. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. బట్ స్టిల్ సమ్వాట్ పాజిటివ్లో ఉన్నా కూడా ఇవాళ వచ్చే మీటింగ్ నుంచి వచ్చే అవుట్కమ్ను బట్టే ఇది మనకు నడుస్తుంది. ఒకవేళ కనుక నెగిటివ్ వచ్చిందంటే నాకు తెలిసి గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ లెవెల్ 46,078. వన్స్ ఇది క్రాస్ అయితే దెన్ వీ కెన్ గో ఫర్ ఇంకా ఈ లెవెల్ వరకు కూడా వెళ్ళొచ్చు. అంటే రేపు ఒకటే రోజు కాకపోవచ్చు, బట్ అట్లీస్ట్ ఈ వీక్ ఎండ్ వరకు 45,683 వరకు వెళ్ళొచ్చు. లేదు ఒకవేళ పాజిటివ్ ఓపెన్ అయినా కూడా ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 46,521, సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 46,612. ఇవే హయ్యెస్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. మళ్ళీ ఈ ప్లేస్లో మనం పుట్స్ని తీసుకునే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ.